మరి బాప్తిస్మం పొందక మునుపు, యేసు రక్తంలో కడగబడక మునుపు పాస్టర్ కనబడినా కొంచెం పక్కకెడతావు అంతే. ఆర్పుతావు దాన్ని, 5 రూపాయలు వేస్ట్ ఆర్పితే. ఆర్పో, పక్క పెట్టి నాతో నీకెందుకు పని, తొందరగా ఆ గెరాసిన్ దేశంలో వాడు అన్నాడు, నాతో మీకేం పని, అప్పుడే వచ్చావు మా దగ్గరికి అన్నట్టు. పాస్టర్ గారు మేము మాట్లాడి చాలా టైం ఉంది, మాతో నీకెందుకు బాబు, అందరాడు వచ్చావు, వెళ్ళిపో వెళ్ళిపో. వెనకాల కాలిపోతుంది, వాడు చొక్కా కాల్చుకుంటాడు, ఏం కాల్చుకుంటాడు కూడా తెలియదు. అంత పాపిష్టి జీవితంలో ఉండి జీవిత దినములన్నీ వ్యర్థపరుచుకున్నవే. నిజంగా ఎప్పటి నుండి ఆశీర్వాదం స్టార్ట్ అయిందంటే, నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆశీర్వాదం స్టార్ట్ కాలా, నువ్వు బంగారం కొనుక్కున్నప్పుడు ఆశీర్వాదం స్టార్ట్ కాలా, ఎప్పుడు యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావో అప్పుడు ఆశీర్వదించబడిన వాడివి. చెప్పండి, నిజం. అంతకుముందు ఏది చేసినా భయం లేకుండా చేశావు, ఇప్పుడు ఏది చెయ్యాలన్నా కూడా ఒక భయములోనుంటుంది. పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడు. నేను రక్షణ పొందున్నాను, నేను బాప్తిస్మం పొందున్నాను, నేను ఆయన సొత్తు, ఆయనకి సంబంధించిన కార్యాలే చేయాలి కానీ ఇతర కార్యాలు నేను చేయకూడదు.